హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు లైఫ్ లైన్లో వారికోజ్ వెయిన్స్ని ఏ విధంగా డయాగ్నోస్ చేయాలి, దీనికి ఏ స్టేజ్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవిస్ నుంచి డాక్టర్ రాజా వి కొప్పాల మనతో ఉన్నారు. ఈ సమస్యకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి నేరుగా డాక్టర్తో మాట్లాడండి. హలో, నమస్తే సార్. సార్, అసలు వేరికోజ్ వెయిన్స్ అంటే ఏంటి, ఇది ఎలా ఏర్పడుతుంది? రైట్ అండి. సో బేసిక్లీ వాస్కులర్ సప్లై రకరకాలు అనమాట. ఒకటి కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు. కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలని మనం ఆర్టరీస్ అంటాం, లేదా ధమనులు అంటాం. కాళ్ళ నుంచి వెనక్కి వచ్చే రక్తనాళాలని మనం సిరలు వెయిన్స్ అంటాం. సో ఈ సిరల నుంచి వెనక్కి వచ్చే రక్తము ఏ కారణంగా సరిగ్గా పైకి రాలేక మళ్ళీ కాళ్ళలోనే వెళ్ళి ఉండిపోతే దాన్ని వీనస్ ఇన్కాంపిటెన్స్ ఆర్ వారికోజ్ వెయిన్స్ అంటాం. వీనస్ ఇన్కాంపిటెన్స్ అంటే ఏంటంటే బేసికలీ కాళ్ళ నుంచి బయలుదేరిన రక్తం మళ్ళీ హార్ట్కి వచ్చి ప్యూరిఫై అయ్యి మళ్ళీ కాళ్ళకి వెళ్ళాలి. ఆ వెళ్ళే మెకానిజం ఫెయిల్ అయ్యి ఈ కవాటాలు అంటే వాల్వ్స్ చెడిపోవడం వల్ల బ్లడ్ అంతా కింద కాళ్ళలో ఉండిపోవడాన్ని వెరికోస్ వెయిన్స్ అంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది చాలా కామన్ ప్రాబ్లం. 16 to 18% ఆఫ్ ద పీపుల్ విల్ హ్యావ్ ఇట్. అంటే మనం రోడ్డు మీద వెళ్ళి బలవంతంగా 100 మందికి చెక్ చేసి చూసామంటే 16 మందికి వెరికోస్ వెయిన్స్ ఉంటాయి. రెండోది ఏంటంటే ఇది నరాల ప్రాబ్లం కాదు, ఇవి సిరలు. సో మనం చూపించినవి బయటికి ఇలా తేలి కనిపిస్తే ఇవి నరాలు అనుకుంటాము, అది పొరపాటు. ఇవి సిరలు. ఈ సిరల సమస్యకి వేరే సిరలకు సంబంధించిన డాక్టర్సే ట్రీట్ చేయాలి. అలా చేస్తేనే ట్రీట్మెంట్ సరిగ్గా అవుతుంది. ఈ వేరికోజ్ వెయిన్స్ చికిత్సా పద్ధతులు ఎలా ఉంటాయండి? రైట్ అండి. సో బేసికలీ ఒకసారి ఈ వెయిన్స్ ఉన్నాయి అని తెలిసిన తర్వాత మనం కాసేపట్లో అది కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. బట్ ఓవరాల్గా టూకీగా చెప్పుకోవాలంటే మందులు ఏవి పని చేయవు. సో ఇది ఊరికే మాత్రల వల్ల తగ్గే వ్యాధి కాదు. అలా కాని పక్షంలో ఎర్లీ వారికోజ్ వెయిన్స్ ఉంటే మనం మెయిన్గా సాక్స్లు ఇవ్వటము లేదంటే కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చెప్పి చేయడం జరుగుతుంది. అడ్వాన్స్డ్ వారికోజ్ వెయిన్స్ ఉంటే మాత్రం దానికి ఎట్లయినా శస్త్రచికిత్స చేస్తేనే తగ్గుతుంది. ఈ శస్త్రచికిత్స చేసే పద్ధతుల్లో కొత్త కృత్రిమ పద్ధతులు వచ్చాయి. అంటే చిన్న సూది పెట్టి లోపలే కరిగించే పద్ధతులు వచ్చాయి. అవి చేసుకుంటే పూర్తిగా తగ్గిపోతాయి. అంతేగాని ఇది మందులు, ఆయింట్మెంట్లు, క్రీములు ఇట్లాంటివి వాడటం వల్ల ఈ వారికోజ్ వెయిన్స్ తగ్గవు. ఓకే, ఈ వారికోజ్ వెయిన్స్ ఎటువంటి వర్కింగ్ స్టైల్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంటుంది? సో ఈ వారికోజ్ వెయిన్స్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వారికోజ్ వెయిన్స్ ఎక్కువగా నిల్చుని జాబ్స్ చేసుకునే వాళ్ళు మనం చూస్తాం. ఆ నిల్చుని ఎక్కువ కదలకుండా ఉండే జాబ్స్ ఎట్లాంటివంటే సేల్స్ పీపుల్ అయితేనేమి, టీచర్స్ అయితేనేమి, మరికొన్నిసార్లు మీడియాలో కూడా మనం కూర్చొని కాలు ఎక్కువ కింద అలాడేసుకుంటే సాఫ్ట్వేర్ పీపుల్, వీళ్ళందరిలో కూడా మనం ఇవి చూస్తాం. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వారికోజ్ వెయిన్స్ రావటం అనేది అదొక ఫ్యామిలీ ప్రాబ్లం అనమాట, జెనెటిక్ ప్రాబ్లం. సో వారికోజ్ వెయిన్స్ ఎందుకు పుట్టాయి నాలో అంటే మీకు జెనెటిక్ ప్రిపాండరెన్స్ ఉంది కాబట్టి పుట్టింది, అది నిల్చోవడం వల్ల పుట్టలేదు. కాకపోతే వచ్చిన వారికోజ్ వెయిన్స్ తీవ్రత పెరగడం మాత్రం నిల్చుని జాబ్స్ చేసుకునే వాళ్ళు మనం కొంచెం ఎక్కువగా చూస్తాం. సో దీని తాత్పర్యం ఏంటంటే ఇది నిల్చుని జాబ్ మానేసినంత మాత్రమే మీకు వచ్చిన వారికోజ్ వెయిన్స్ పోవు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఈ వారికోజ్ వెయిన్స్ రావడానికి కారణం మీ ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ అండ్ జెనెటిక్ ప్రిపాండరెన్స్ కాబట్టి. సో వచ్చిన వారికోజ్ వెయిన్స్ అలా నిల్చుని జాబ్ మానేయటం వల్ల పోవు. కాకపోతే నిల్చుని జాబ్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఓకే, ఈ వారికోజ్ వెయిన్స్ని అశ్రద్ధ చేస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? రైట్ అండి. సో ఈ వారికోజ్ వెయిన్స్ అశ్రద్ధ చేస్తే 3-4 రకాల పరిణామాలు ఉంటాయి. చాలామంది నాకు అడుగుతారు, ఇది ప్రాణాంతకమా డాక్టర్ గారు, లేకపోతే దీన్ని కొన్నాళ్ళు పోస్ట్పోన్ చేస్తాను, వారం చూస్తాను, నెల రోజులు చూస్తాను అంటారు. సో అది మనం పక్కన పెడితే ఈ వారికోజ్ వెయిన్స్ అశ్రద్ధ చేస్తే 4 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి, ఉబ్బిన వెయిన్స్ లోపల క్లాట్స్ లాగా చేరి సూపర్ఫిషియల్ వీనస్ థ్రాంబోసిస్ అని ఏర్పడి అది గుండెకి పాకి గుండెని బ్లాక్ చేయడం కొంతమందిలో జరుగుతుంది. అలాంటప్పుడు ప్రాణాంతకం అవ్వచ్చు. మరికొంతమందిలో కాళ్ళు అంతా బ్లాక్ అయిపోయి పుండ్లు పడే అవకాశం ఉంటుంది. కాళ్ళల్లో పుండ్లు పడడానికి 85% వారికోజ్ వెయిన్సే కారణం. మరికొంతమందికి ఊళ్ళలో చూపించినట్టుగా ఏనుక్కాలు మాదిరి తయారయ్యి కాలంతా బాగా లావుగా తయారవుతుంది, దాన్ని ఏనుక్కాలు అంటారు. అది యూజువల్లీ నెగ్లెక్టెడ్ వారికోజ్ వెయిన్స్లో చూస్తాం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే ఈ రక్తం సరిగ్గా ప్రవహించట్లేదు కాబట్టి ఈ వెయిన్స్లో బ్లడ్ హై ప్రెషర్లో ఉండి టపక్మని ఊరికే బర్స్ట్ అయిపోయి రక్తం కారడం, లేదంటే ఊరికే దెబ్బలు తగిలితే మానకపోవడం, ఈజీ బ్రూజింగ్, లేకపోతే నాన్ హీలింగ్ ఆఫ్ వూండ్స్, ఇవన్నీ కూడా వారికోజ్ వెయిన్స్ లక్షణాలనే మనం చెప్పుకోవాలి. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలామంది స్టాకింగ్స్ వేసుకుంటూ ఉంటారు. స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల ప్రాబ్లం కంట్రోల్ అవుతుందంటారా? రైట్ అండి. సో రోల్ ఆఫ్ స్టాకింగ్స్ ఏంటి అంటే స్టాకింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అదొక పొడగాటి సాక్స్. అందరూ అర్థం చేసుకోవాలంటే అది మోకాలు కింద వరకు కానీ లేకపోతే తొడ పైకి వరకు కానీ వస్తుంది. అది పాదం దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ సాక్స్ వాళ్ళ సైజుకి సరిపోయినట్టే ఉండాలి. వేరే వాళ్ళ సాక్స్లు మనం వేసుకోకూడదు. పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 11 దాకా ప్రతిరోజు లైఫ్ లాంగ్ వేసుకుంటేనే స్టాకింగ్ థెరపీ పనిచేస్తుంది. అది ఎవరిలో పనిచేస్తుంది అంటే ఎర్లీ వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో ఎటువంటి సిమ్టమ్స్ లేని పక్షంలో, కాలు ఏమాత్రం కూడా నల్లగా కాని పక్షంలోనే ఇది పనిచేస్తుంది. అంతేగాని అందరూ సాక్స్ వేసుకొని నాకు వారికోజ్ వెయిన్స్ తగ్గలేదు అంటే కుదరదు. దీని మెయిన్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే సాక్స్ వల్ల వారికోజ్ వెయిన్స్ ఏ రోజు వేసుకుంటే ఆ రోజు కంట్రోల్ అవుతాయి మాత్రమే, క్యూర్ అవ్వు.
సో నాకు చాలామంది పేషెంట్స్ వచ్చి నేను నెల రోజులు వేసుకున్నాను తగ్గలేదు అంటారు. నెల రోజులు కాదు, 20 ఏళ్ళు వేసుకున్నా కూడా తగ్గదు. ఉన్న వెయిన్స్ అలా ఉంటాయి, పెరగకుండా వీళ్ళు మనం చేసే ప్రయత్నం చేయొచ్చు సాక్స్ వేసుకొని. బట్ అది కూడా పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 11 దాకా ప్రతిరోజు లైఫ్ లాంగ్ వేసుకుంటేనే అలా అవుతుంది. ఓకే, ఈ వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్స్లో టైప్స్ ఏంటి? రైట్. సో మనము ఇందాక చెప్పినట్టుగా మందులకు పెద్దగా రోల్ లేదు. ఇక్కడ మెయిన్గా గమనించాల్సింది ట్యూబ్స్, ఆయింట్మెంట్స్, క్రీమ్స్, కొబ్బరి నూనె ఇట్లాంటి అప్లికేషన్స్కి అసలే రోల్ లేదు. సో అవి అస్సలు పెట్టకూడదు. నెంబర్ 2 ఏంటంటే, ఒకసారి మనం శస్త్రచికిత్స చేద్దాం అనుకుంటే పాత పద్ధతి ఏంటంటే ఈ వెయిన్ని 4-5 దగ్గర కట్ చేసి తీసేవాళ్ళము. దానికి నడుములో సూదిచ్చి ఎనెసిస్ ఇచ్చేవాళ్ళు, లేదంటే జనరల్ ఎనెసిస్ ఇచ్చేవాళ్ళు. అది స్ట్రిప్పింగ్ అండ్ లైగేషన్ అంటారు. దానిలో ఏం చేస్తామంటే పొడిగాడు పుల్ల పెట్టి ఈ వెయిన్స్ని కుట్టేసి బయటికి లాగుతారు. అది ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్ ప్రొసీజర్, చాలా రక్తస్రావము ఉంటుంది, వేరే దుష్ప్రభావాలు అన్నీ కూడా ఉంటాయి, అంటే బాగా రెస్ట్ తీసుకోవాలి అవన్నీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే ఈ స్ట్రిప్పింగ్ వల్ల రికరెన్స్, అంటే చేసిన తర్వాత మళ్ళీ వెయిన్స్ వెనక్కి వచ్చేసే అవకాశం 40% దాకా ఉంది. వేరే ఇప్పుడు కొత్త కృత్రిమ పద్ధతిలో చిన్న సూది పెట్టి లేజర్ కానీ, రేడియో ఫ్రీక్వెన్సీ కానీ, మరి కొన్నిసార్లు ఇంకా ఫోమ్ సీల్ కానీ ఇట్లాంటివి ఏం చేసినా కూడా పూర్తిగా ఈ వెయిన్స్ పూర్తిగా కరిగిపోయి లోపల కరిగిపోతాయి. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం ఉండదు. ఈ లేజర్ చేసుకున్న వాళ్ళు గంటలో వెళ్ళిపోవచ్చు మన ఏవిస్లో చేయించుకుంటే. అండ్ నెక్స్ట్ నుంచి పనులన్నీ యథావిధిగా చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లేజర్ కానీ సరిగ్గా చేస్తే దాని సక్సెస్ రేట్ 97% కాబట్టి ఇది మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఓకే, వారికోస్ వెయిన్స్ లేజర్ అబ్లేషన్ అంటే ఏంటి? రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్ ఇప్పుడు దాకా కొంతవరకు అది డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ లేజర్ అబ్లేషన్ అంటే ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వెయిన్స్ అందరిలో ఒక్కలాగా ఉండవు ఈ వారికోస్ వెయిన్స్ అనేది. అందుకని మీకు వారికోస్ వెయిన్స్ చేసేటప్పుడు ఏ డాక్టర్ అయితే మీకు డయాగ్నోస్ చేస్తారో, ట్రీట్ చేస్తారో వాళ్ళే స్కానింగ్ చేసుకోవాలి. సో మా దగ్గర ఏంటంటే దగ్గర 35,000 మంది పేషెంట్స్కి అందరికీ మేము మా ఓన్ స్కానింగే చేసుకుంటాం, అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదే స్కానింగ్, ఏ స్కానింగ్లో అయితే ప్రాబ్లం ఐడెంటిఫై అయిందో అదే స్కానింగ్ మిషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి దాని గైడెన్స్లోనే ఈ వెయిన్స్ని కరిగిస్తే మీకు ఇంప్రూవ్మెంట్ చాలా వెంటనే ఉంటుంది. ఆ గైడెన్స్లో చేస్తాం కాబట్టి ఎక్కడ కట్ చేయడం కానీ, కుట్లేయడం కానీ, మత్తీయడం కానీ ఉండదు. 15 to 20 మినిట్ ప్రొసీజరు చేసుకుని 1 గంట 40 మినిట్స్కి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ నుంచి ఆఫీస్ కానీ యథావిధిగా పనులన్నీ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనమాట. చాలామంది ఏంటంటే కొన్ని రోజుల తరబడి రెస్ట్ తీసుకునే పద్ధతులు ఉండేవి పాత పద్ధతిలో. ఈ లేజర్ కానీ సరిగ్గా చేస్తే ఇవేవి ఉండవు. బట్ అన్నింటిలోకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లేజర్ కానీ సక్సెస్ఫుల్గా జరిగితే 97% కన్నా ఎక్కువ క్యూర్ రేట్స్ వస్తాయి. ఇప్పుడు నా దగ్గర అయితే ఆల్మోస్ట్ 98-99% క్యూర్ రేట్స్ ఎందుకు వస్తున్నాయంటే లేజర్ సరిగ్గా చేస్తున్నాం కాబట్టి. సో ఈ లేజర్ చేయడానికి మాత్రం ఒక లెర్నింగ్ కర్వ్ ఉంటుంది. ప్రతి డాక్టర్ లేజర్ చేయలేరు. వారు కొన్ని వేల కేసెస్ చేస్తేనే వారికి అందులో ఎక్స్పీరియన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, లేజర్ అబ్లేషన్కి అదేవిధంగా కృత్రిమ ట్రీట్మెంట్కి ఉన్న వేరియేషన్ ఏంటి? సో లేజర్ ఒక విధంగా కృత్రిమ ట్రీట్మెంటేనండి. సో లేజర్కిను జనరల్ అంటే ఓపెన్ స్ట్రిప్పింగ్ అండ్ లైగేషన్కి తేడాలు ఉన్నాయి చాలా. సో స్ట్రిప్పింగ్ ఇందాక నేను చెప్పినట్టుగా ఒక కనీసం 10 నుంచి 15 కుట్లు పడతాయి. ఆ స్ట్రిప్పింగ్ చేయడానికి మీకు డెఫినెట్గా లోకల్ స్పైన్ అంటే నడుములో సూదిచ్చి ఎనెసిస్ ఇవ్వాలి, లేదా జనరల్ ఎనెసిస్ ఇవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే స్ట్రిప్పింగ్ చేసేటప్పుడు చాలా కట్ చేయడం వల్ల 10-15 రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నిటికి మించి స్ట్రిప్పింగ్ చేసినాక మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ 40%. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లేజర్ అనేది 15-20 మినిట్ ప్రొసీజరు. ఎక్కడ కట్ చేయడం, ఇప్పుడు దాకా నేను చేసిన దగ్గర 4,500 కేసెస్లో ఒక్కళ్ళు కూడా నేను కట్ చేయడం కానీ, కుట్లేయడం కానీ, మత్తియడం కానీ చేయలేదు. సో అది అవసరం లేదు. ఆ ప్రాంతంలో మాత్రమే మత్తిచ్చి చేసేస్తాం. దాని సక్సెస్ రేట్ అబౌవ్ 95-97% ఉంటుంది, ఇంకా హయ్యర్గా ఉంటుంది వారి సరిగ్గా చేయగలిగితే. అండ్ వెంటనే డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఈ రోజుల్లో ఈ ఫారిన్ కంట్రీస్ ఎక్కడైనా కూడా ఫ్రాన్స్, యూకే, ఇంగ్లాండ్ ఎక్కడ కూడా వెరికోస్ వెయిన్స్కి లేజర్ మాత్రమే చేస్తున్నారు. ఆ పాత పద్ధతిలో కట్ చేసి స్ట్రిప్పింగ్ అనే ఆపరేషన్ ఎక్కడ చేయట్లేదు అండ్ చేయకూడదని కూడా నా ఉద్దేశం. డాక్టర్ గారు, సిరలు వాపు ఉంటుంది. సిరలు వాపు ప్రతి వాపుని మనం వారికోస్ వెయిన్స్ అనుకోవచ్చా? సో బేసిక్లీ సిరల్ వాచీలకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీవీ షోలో మనం చూపించినట్టుగా క్లియర్గా బయటికి కనిపించి అంతంత లావుగా ఉంటే 100% అది వారికోస్ వెయిన్స్ అనుకోవాలి, అందులో సందేహం లేదు. కానీ ఏమాత్రం డౌట్ ఉంటే కూడా ఫస్ట్ స్టెప్ ఏంటంటే నిల్చునే పొజిషన్లో కరెక్ట్గా కలర్ డాప్లర్ అనే పరీక్ష చేసి చూసుకోవాలి. ఈ కలర్ డాప్లర్ నిల్చునే పొజిషన్లోనే ఎందుకు చేయాలంటే మనకి వారికోస్ వెయిన్స్ మనం ఇందాకంతా విశ్లేషించినప్పుడు క్లియర్గా అది నిలబడితేనే వచ్చే ప్రాబ్లమ్ అని మనం డిస్కస్ చేసాం కదా. అందువల్ల ఇది నిల్చొని మనం స్కానింగ్ చేస్తేనే కరెక్ట్ వస్తుంది. నాకు ఇది ఎందుకు ఇంత నొక్కి పక్కాలని చెప్తున్నానంటే నా దగ్గరకు వచ్చి చాలామంది పేషెంట్స్ నార్మల్ రిపోర్ట్ అని పట్టుకొచ్చి కాళ్ళు నిండా వెయిన్స్ ఉబ్బి కాళ్ళు నల్లగా అయిపోయి తిరుగుతూ ఉంటారు. అది పాసిబుల్ కాదు. ఎప్పుడు కూడాను అలా ఉందంటే నిల్చుకొని మంచిగా స్కాన్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది. ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుందంటే చాలా మీరు చేసే డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఈ వెరికోస్ వెయిన్స్ మీద ఎక్స్పర్టైజ్ లేకపోవడం వల్ల వాళ్ళు పూర్తిగా నిల్చోబెట్టి స్కాన్ చేసే టైము, ఓపిక అండ్ ఎక్స్పర్టైజ్ లేకపోవడం వల్ల అలా జరుగుతుంది అనమాట. అందుకని మేము మా ఐవిస్, మా బ్రాంచెస్ అన్నింటిలో కూడా హైదరాబాద్, వైజాగ్, విజయవాడ,
చెన్నై, బెంగళూరు మా బ్రాంచ్ అన్నింటిలో కూడా ఏంటంటే ఈ కలర్ డాప్లర్ అనేది ఫ్రీగా చేయడం మొదలుపెట్టాం. అంటే మాకు వచ్చే ప్రతి పేషెంట్కి డాప్లర్ పరీక్ష ఫస్ట్ ఫ్రీగా చేసి చూసుకొని దాని తర్వాతనే మీకు డయాగ్నోసిస్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, డయాబెటీస్, బీపీ ఉన్న వాళ్ళు ఈ సర్జరీ చేయించుకోవచ్చా? షూర్. సో బేసికలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కాళ్ళలో వేరే పుండ్లు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో వెరికోస్ అల్సర్స్ కానీ లేకపోతే వెరికోస్ ప్రాబ్లమ్స్ కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో వచ్చిందంటే అది తగ్గడానికి మరింత టైం ఎక్కువ పడుతుంది. సో నన్ను అడిగితే డయాబెటీస్ ఇంకా తొందరగా చేయించుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం ఉండదు కాబట్టి మీకు కుట్లు మానవు, ఆపరేషన్ వూండ్స్ హీల్ అవ్వు, షుగర్ ఉంది కదా అనే ఒక ఆలోచన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం ఉండదు కాబట్టి. ఇక బీపీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే వాళ్ళు కూడా ఎవరు కూడా దీన్ని సందేహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రొసీజర్ మేజర్ ప్రొసీజర్ కాదు. ఇన్ఫ్యాక్ట్ మేమైతే మా పేషెంట్స్కి కార్డియక్ ఎగ్జామ్ ఇలాంటి వేరే వేరే టెస్టులు కూడా చేయము. సింపుల్గా ప్రొసీజర్, ఇంత సింపుల్ ప్రొసీజర్ అంటే జస్ట్ ప్రీ ఆప్ టెస్టులు ఎక్కువగా చేయకుండా కూడా చేయడం జరుగుతుంది. ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఎక్కువగా ఏ ఏజ్ వారిలో కనిపిస్తుంది? అదేవిధంగా సర్జరీకి ఏజ్ పరిమితి ఏదైనా ఉంటుందా? రైట్ అండి. సో వారికోస్ వెయిన్స్ మనం ఎక్కువగా చూసేది ఏంటంటే 30 to 60 years ఏజ్ గ్రూప్లో ఫీమేల్స్లో మనం ఎక్కువగా వారికోస్ వెయిన్స్ చూస్తుంటాం. దీనికి కారణం ఏంటంటే ప్రెగ్నెన్సీ అప్పుడు బేబీ వెయిట్కి ఈ పొట్టలో వెయిన్స్ నొక్కుపడి బ్లడ్ పైకి వెళ్లకుండా మళ్ళీ కిందకు వస్తుంది. ఆ పైకి వెళ్లకుండా కిందకు వచ్చే ఆ వాల్వ్యులర్ ఫెయిల్యూర్ కొంతమందిలో మళ్ళీ రిగ్రెస్ అవ్వకుండా అలా ఉండిపోతుంది అనమాట. సో ఆల్మోస్ట్ 30 to 40% ప్రెగ్నెంట్ ఉమెన్ విల్ గెట్ వారికోస్ వెయిన్స్. కానీ అదే ప్రెగ్నెన్సీ అయిన 8 months కల్లా తగ్గిపోతాయి చాలా మందిలో, ఒక 20%లో మాత్రం మిగిలిపోతాయి. సో అందుకని మనం ఏజ్ అండ్ సెక్స్ ప్రిడిలెక్షన్ చూసుకున్నామంటే 30 to 60 years ఏజ్ గ్రూప్లో ఓల్డర్ విమెన్లో 1 or 2 pregnancies తర్వాత ఎక్కువగా వారికోస్ వెయిన్స్ మనం చూస్తాం. పోతే ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి మాత్రం ఏజ్ పరిమితి అంటూ ఏమీ లేదు. ఏజ్ వాళ్ళకైనా మనం సేఫ్గా చేయొచ్చు. ప్రొసీజర్ చాలా చిన్న ప్రొసీజర్. ఇక్కడ మెయిన్గా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ ఏజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ లైఫ్తో. ఫర్ ఎగ్జాంపుల్ 96 years కూడా పొద్దున్న లేసి ఒక 2 kilometers వాక్ చేసుకుంటూ లైఫ్ సింపుల్గా బతుకుతామంటే 100% చేసి వెరికోస్ వెయిన్స్ తగ్గించవచ్చు. కానీ 55 yearsకి ఏదో పక్షపాతం ఏదో వచ్చి కదలలేని పరిస్థితులు ఉండి వాళ్ళకి వెయిన్స్ వస్తే చేసి ఏం లాభం, వాళ్ళు నడవట్లేదు కదా అని ఒక ఎథికల్ క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఎథికల్గా ఆన్సర్ చేయాలి, కానీ మెడికల్గా లేకపోతే టెక్నాలజికల్గా ఇక్కడ ఎటువంటి అబ్జెక్షన్ లేదు, ఈజీగా చేయొచ్చు. నా ఓల్డెస్ట్ పేషెంట్ ఇస్ బిన్ 96 years అండ్ ఇస్ డూయింగ్ వెరీ వెల్ యాక్చువల్లీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే అవి డెసిషన్ కాల్స్. ప్రొసీజర్ టెక్నికల్ రేట్, సక్సెస్ రేట్ మాత్రం చాలా చాలా హై కాబట్టి ఎవరికైనా చేసుకోవచ్చు. ఓకే, వారికోస్ వెయిన్స్కి ఇతర కాళ్ళ వాపులకి తేడా ఎలా తెలుసుకోవాలి? రైట్ అండి. సో వాస్కులర్ ఎడిమా ఎప్పుడు కూడా ఏంటంటే కొంచెం కొన్నిసార్లు కొంతమంది ఒక కాళ్ళు ఎక్కువ, ఒక కాళ్ళ తక్కువ అట్లా ఉంటే మాత్రం మనం జనరలైజ్డ్ ఎడిమా కాసెస్ అనుకోకూడదు. వాస్కులర్ కాసెస్ మీద మనము ఐడెంటిఫై చేసుకోవాలి. అలానే కొంతమందికి ఏంటంటే ఈ వాస్కులర్ ఎడిమా ఈవినింగ్ అవుతున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఏంటంటే ఈ వాస్కులర్ ఎడిమాతో పాటు కాళ్ళలో నొప్పి కానీ, కాళ్ళు పట్టుకున్నట్టు కానీ వేరే సిమ్టమ్స్ కూడా క్లియర్గా ఉంటాయి. కాబట్టి వాస్కులర్గా అంటే వెరికోస్ వెయిన్స్ వల్ల వాపు వచ్చిందా లేదా వేరే ఏ కారణాల వల్ల వాపు వచ్చిందని మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు. ఓకే, ఏవిసి హాస్పిటల్ ప్రత్యేకతలు ఏంటి? మీకు ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి? రైట్ అండి. సో మా బ్రాంచెస్ హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, చెన్నై, బెంగళూరులో ఉన్నాయి. బట్ ఇక్కడ మా మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఈ కోవిడ్ వచ్చినప్పుడు ఒక డెసిషన్ మాకు డౌట్ వచ్చిందనమాట. ఇది మేము మామూలుగా అందరిలాగా కోవిడ్ హాస్పిటల్గా మార్చి ఒక ఎకనామిక్ డెసిషన్ తీసుకుంటే చాలా ప్రాఫిటబుల్ కూడా అని మీకు తెలుసు అందరికీ. కానీ మేము ఎప్పుడు అలా చేయలేదు. మార్చి 22 నుంచి కూడా దీన్ని ఒక వాస్కులర్ యూనిట్గానే ఉంచాము. ఎందుకంటే మాకు పేషెంట్స్ వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తారు. సో వాళ్ళు అంతా మళ్ళీ సర్దుకొని మా దగ్గరికి వచ్చే టైంకి మేమేమో దీన్ని ఫీవర్ పేషెంట్స్ అంతా తీసుకుంటే వాళ్ళకి సేఫ్టీ ఇష్యూ వస్తుందని చెప్పేసి మేము వచ్చిన ప్రతి పేషెంట్కి బయట నుంచే ఫీవర్ స్క్రీనింగ్, ఆల్ సర్జికల్ పేషెంట్స్ అందరికీ కోవిడ్ టెస్టింగ్ చేసుకుంటూ చాలా సేఫ్గా మెయింటైన్ చేస్తాం. మా స్టాఫ్కి అయితే ఎవ్రీ వీక్ కోవిడ్ టెస్ట్ చేస్తాం. అండ్ ఆల్ పీపీఐ ఎక్విప్మెంటు లేకపోతే ఆల్ ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఏవిస్ ఇస్ కంప్లీట్లీ సేఫ్ ఫర్ ఎనీ పేషెంట్, ఎనీ వాస్కులర్ పేషెంట్ కమ్ అండ్ ఆపరేట్. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మాకు బీహార్ నుంచి 3 పేషెంట్స్ వచ్చారు. సో వీళ్ళందరికంటే మేము అంతా ప్రీ ఆప్ టెస్ట్ చేసుకొని బయట నుంచే మేము స్క్రీన్ చేసుకొని ఏమాత్రం 99 degrees ఫీవర్ ఉన్నా కూడా ఎవరికి లోపల రానికుండా మా స్టాఫ్ కూడా అట్లా మెయింటైన్ చేసాం. అందుకనే ఇప్పుడు మళ్ళీ వాస్కులర్ సర్జరీ బాగా పెరుగుతోంది మా దగ్గర. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాస్కులర్ ఎమర్జెన్సీస్ కోవిడ్ కోసమో, మీ లాక్డౌన్ కోసమో, మీ ఇంటి దగ్గర పరిస్థితుల కోసమో ఆగవు. అండ్ ఏ గవర్నమెంట్, ఏ పోలీసు ఎవరు కూడాను మీకున్న వాస్కులర్ ఎమర్జెన్సీకో, ఏ హార్ట్ ఎమర్జెన్సీకో, ఏ ఎమర్జెన్సీ కూడా ఇంట్లో కూర్చొని మీరు అలా లాక్డౌన్ కోసం వెయిట్ చేయమని ఎవరు చెప్పలేదు. సో కాబట్టి దీని మీద అటెన్షన్ పే చేయాలి. దీనికి తొందరగా యాక్షన్ తీసుకోవడం చాలా అవసరం. ఓకే, ఈ హాస్పిటల్లో లభించే ఇతర చికిత్సలు ఏమున్నాయి? సో మెయిన్గా మాదొక కంప్లీట్ వాస్కులర్ ప్రొసీజర్స్ ఒక సూపర్ స్టోర్ లాంటిది అనమాట. సో అన్ని రకాల వాస్కులర్ ప్రొసీజర్స్ చేస్తాము. ధమన్లు అంటే ఆర్టరీస్కి వెళ్ళే ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ వెరికోస్ వెయిన్స్ అని చూసి ఇలా వెయిన్స్ కనిపించేది కొంతమందికే,
చాలామంది కాళ్ళు పుండుతో వస్తారు, చాలామంది కాలు వాచిపోయి లింఫడీమా అంటే ఏనుగు కాలుతో వస్తారు. ఇలాగ వేరు వేరు ప్రాబ్లమ్స్ వస్తారు, వాళ్ళకి లోపల వెయిన్స్ ఉన్నాయో లేదో తెలియదు. సో వాళ్ళకి స్కాన్ చేసి ఆ వేరే ప్రాబ్లం కూడా పూర్తిగా తగ్గించే వ్యవస్థ మన దగ్గర ఉంది. సో ఫుల్ ఫ్లెజ్డ్ వూండ్ కేర్ డిపార్ట్మెంట్, అంటే పుండ్లు తగ్గించే విభాగం పూర్తిగా ఉంది. డయాబెటిక్ వూండ్స్, అన్ని రకాల వూండ్స్ తగ్గుతాయి. అది కాకుండా ఇంకో విభాగం కూడా పెట్టాము, అది లింఫడీమా సర్వీసెస్ ఉన్నాయి. అంటే ఈ కాళ్ళలో బాగా వాచిపోయి ఉన్న కాళ్ళని కూడా పూర్తిగా తగ్గించి దానికి సరైన కంప్రెషన్ బ్యాండేజింగ్ అనేది చేసి తగ్గించేది. సో ఈ వాస్కులర్ సమస్య యొక్క కాన్సిక్వెన్స్గా వచ్చే రిజల్ట్స్ అన్నిటికీ కూడాను ట్రీట్మెంట్లు చేసి పంపించవచ్చు ఏవిస్ హాస్పిటల్స్లో. ఓకే, ఏవిస్ హాస్పిటల్లో చేపట్టే సామాజిక కార్యక్రమాలు ఏంటి? రైట్ అండి. సో ఏవిస్ హాస్పిటల్ మెయిన్గా సామాజిక కార్యక్రమాలు మాది మేము ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా 84 వాస్కులర్ క్యాంప్స్ చేసాం. వెళ్ళి ఊళ్ళలో వాస్కులర్ పేషెంట్స్ స్క్రీన్ చేసి మీకు వాస్కులర్ ప్రాబ్లం ఉందా లేదని చెప్పడం జరిగింది. అది కోవిడ్ వల్ల మేము కొంచెం తగ్గించాల్సి వచ్చింది. కానీ అదే దీంతో ఇప్పటికి కూడా నా వాస్కులర్ కన్సల్ట్ అందరు పేషెంట్స్కి ఏ రాష్ట్రం నుంచైనా వాట్సాప్ కన్సల్టేషన్ అవైలబుల్గా ఉంది. వచ్చి చూస్తే డెఫినెట్గా ఇక్కడికి వచ్చినందుకు, మీకు స్క్రీన్ చేసినందుకు, స్కాన్ చేసినందుకు ఫీజుని మెయింటైన్ చేస్తాం. కానీ మీరు ఎవరైనా కూడా మా టీంతో వాట్సాప్లో కమ్యూనికేట్ చేయొచ్చు. ఆ నెంబర్ కాల్ చేసి మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తారు. మీకు ఇనీషియల్ స్క్రీనింగ్ చేసి, సో ఇప్పుడు నిన్న ఆల్మోస్ట్ 25 మందికి మేము ఫ్రీగా వాట్సాప్ కన్సల్ట్ చేసాం. సో ఇలాగ కొన్ని వందల కొద్ది కన్సల్ట్స్ చేస్తున్నాం. అది ఎప్పుడు మా సామాజిక స్పృహ మాకు ఉంది. దానికి అది ఎందుకు పెట్టామంటే ఈ వాస్కులర్గా ఒక హాస్పిటల్ అనేది ఇండియాలోనే లేదు. పైపెచ్చు ఈ వాస్కులర్ సమస్య నిజంగా ఊళ్ళలోన స్మాల్ టౌన్స్లో ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళందరికీ రీచ్ ఈజీగా ఉండాలని మేము కోవిడ్ లేని టైం ఇప్పుడు క్యాంప్స్ చేసేవాళ్ళం. ఇప్పుడు అదే దాన్ని ఒక వర్చువల్గా మనం దాన్ని మార్చి ఇప్పుడు నౌ వీఆర్ ఇన్ పొజిషన్ టు గివ్ వాట్సాప్ అండ్ వీడియో కాన్సల్ట్స్ టు ఆల్ అవర్ పేషెంట్స్. ఎవరైనా లాగిన్ చేసుకోవచ్చు. ఓకే, సాధారణంగా ఈ వ్యారికోజ్ వెయిన్స్ వచ్చింది అనుకోవడానికి బేసిక్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో బేసిక్గా ఏంటంటే వ్యారికోజ్ వెయిన్స్ ఉన్నాయా లేదా అని డౌట్ పడాలంటే మనం ఫస్ట్ హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఉండాలి. అంటే పేషెంట్కి ఇది ఒక వ్యాధి అయి ఉండొచ్చు అని వారికి తెలియాలి. వాళ్ళు వెళ్ళే డాక్టర్స్ కూడా అలాంటి సస్పిషన్ ఉండటం చాలా అవసరం, ఎందుకంటే అప్పుడే రిఫర్ చేయగలుగుతారు. సో మెయిన్గా ఏంటంటే కాళ్ళు నొప్పులు వేయటం, సాయంకాలం అయితే కాళ్ళు నొప్పులు పెరగటం, ఎవరైనా కాళ్ళు ఇలా ఒత్తి పెడితే బెటర్ అనిపించడం, మోకాలు కింద భాగం నల్లపడటం. ఓన్లీ మోకాలు కింద భాగం నల్లపడడం అనేది చర్మ సమస్య కాదు, అది యూజువల్గా వాస్కులర్ సమస్యగా మనం గమనించాలి. ఇది కాకుండా తరచూ పుళ్ళు పడితే మానకపోవటం, దానికి చిన్న దెబ్బ తగిలితే రక్తం కారటం, ఇలా అన్నీ కూడాను వ్యారికోస్ సిమ్టమ్స్. ఇదే కాకుండా కాళ్ళ వాపులు, కాళ్ళు కలర్ మారటం, ఇవన్నీ కూడా వ్యారికోస్ సిమ్టమ్స్. ఇవి ఉన్నప్పుడు ఏంటంటే చాలామంది ఇది ఒక చర్మం కలర్ మారితే స్కిన్ డాక్టర్కి వెళ్ళి టైం వేస్ట్ చేస్తారు. కాళ్ళు నొప్పులు ఉంటే షుగర్ అని నొప్పులు అనుకుంటారు. ఇలాగ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ చేసుకొని అసలు రూట్ కాజ్ని ఐడెంటిఫై చేయరు. ఒకవేళ వాళ్ళకి ఏమాత్రం రూట్ కాజ్ మీద డౌట్ వచ్చినా కూడా వాళ్ళు స్కాన్ చేసినప్పుడు ఏమాత్రం పడుకోబెట్టి స్కాన్ చేస్తే రిజల్ట్ తప్పు వస్తుంది, కాబట్టి ప్రాబ్లం ఐడెంటిఫై కాదు. సో ఈ హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఉండాలి. దీన్ని ట్రీట్ చేయాల్సిన వాస్కులర్ డాక్టర్స్ మాత్రమే. మీరు వారి దగ్గరికి వెళ్తే మీకు సరైన ట్రీట్మెంట్ వస్తుంది. ఓకే, ఈ సమస్య లేడీస్లో జెంట్స్లో ఒకే విధంగా ఉంటుందా, లేదంటే ఒకరిలో ఎక్కువ ఇంకొకరిలో తక్కువ అలా ఉంటుందా? డెఫినెట్గా విమెన్లో మోర్ కామన్ అండి వ్యారికోస్ వెయిన్స్. 60% ఆఫ్ విమెన్ విల్ హ్యావ్, అంటే 60% ఆఫ్ వ్యారికోస్ వెయిన్స్ పేషెంట్స్ ఆర్ విమెన్. అంటే మనం 100 మంది పేషెంట్స్ నా ఓపీలో వెయిట్ చేశారంటే అందులో 60% మంది ఆడవాళ్ళు ఉంటాం, ఎక్కువగా చూస్తుంటాం. ఇందాక నేను చెప్పినట్టుగా 2-3 ప్రెగ్నెన్సీస్ వల్ల ఎక్కువగా చూస్తాం. ఇంకొక కోరిలేషన్ ఏంటంటే ఒబీస్ పేషెంట్స్లో, అంటే లావుగా ఉండే వాళ్ళలో వ్యారికోస్ వెయిన్స్ యొక్క ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. 30 to 35% ఆఫ్ పీపుల్ హు ఆర్ ఒబీస్ విల్ డెవలప్ వ్యారికోస్ వెయిన్స్. అంటే లావుగా ఉంటే వాళ్ళకి ఎక్కువగా అవకాశం ఉంది, డబుల్ ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ వ్యారికోస్ వెయిన్స్. ఓకే, చాలా మందికి లేజర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఇంకా బ్లాక్గానే కనిపిస్తున్నాయి నరాలు అంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. సో లేజర్ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా జరిగిన తర్వాత కొంతమందికి ఇంకా బ్లాక్ ఎందుకు ఉంది అని అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరైనా బ్లాక్ లెగ్తో ఫస్ట్ లేజర్ ట్రీట్మెంట్కి వచ్చారంటేనే కనీసం 8 నుంచి 10 ఏళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేస్తేనే బ్లాక్ కలర్ వస్తుంది. మోకాలు కింద భాగం నల్లబడిందంటే వాస్కులర్ ప్రాబ్లం కనీసం 8 నుంచి 10 ఏళ్ళు ఉంటేనే వస్తుంది, ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటంటే డెఫినెట్గా వాళ్ళు వెళ్ళిన లేజరు కొన్నిసార్లు ఏమైనా ఆ వెయిన్స్ లేజర్ సరిగా పని చేయకపోయినా, వెయిన్స్ మళ్ళీ వచ్చినా ఇలాగుంటే వాళ్ళు రిపీటెడ్గా స్కాన్ చేసుకుంటూ చూసుకోవాలి. సో డాక్టర్స్ ఇప్పుడు నేను నా పేషెంట్స్కి వచ్చినప్పుడు 1 month తర్వాత 6 months తర్వాత అందరికీ స్కాన్ చేస్తాను. ఒకవేళ వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ తగ్గలేదు అనిపిస్తే ఆ స్కాన్ చేసుకొని ఏమైనా చిన్న చిన్న రెమినెంట్స్ ఉంటే దానికి స్క్లెరోథెరపీ కానీ లేకపోతే లేజర్ కానీ చేసి తగ్గించేసేయచ్చు. అలాంటి ప్రొసీజర్స్ అన్ని మా హాస్పిటల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్. అవి రెండు చేసినాక కొన్నిసార్లు అప్పుడు స్కిన్ ఆయింట్మెంట్స్ పెట్టి మెల్లగా బ్లాక్ తగ్గించవచ్చు. 90% పేషెంట్స్లో 95% పేషెంట్స్లో బ్లాక్ తగ్గిపోతుంది. కానీ ఒకవేళ తగ్గనప్పుడు మాత్రం, లేకపోతే పుళ్ళు మళ్ళీ తరచూ వస్తుంటే మాత్రం డెఫినెట్గా స్కాన్ అనేది రిపీట్ చేసుకొని చూసుకుంటే మనకు తెలుస్తుంది. ఓకే, వన్స్ లేజర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఇది వచ్చే ఛాన్స్ ఉంటుందా? అబ్సల్యూట్లీ, ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్. సో లేజర్ ట్రీట్మెంట్ కానీ మీ డాక్టర్ గారు సరిగ్గా చేస్తే
అంటే వారికి మంచి ఎక్స్పీరియన్స్ ఉండి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉండి చేస్తే దాని సక్సెస్ రేట్ 97%. అంటే 3% మందిలో మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ ముగ్గురు కూడా మన పేషెంట్సే కాబట్టి మేమేం చేస్తామంటే ఏవిస్లో మాకు వచ్చిన ప్రతి పేషెంట్ 1 మంత్ తర్వాత ఎప్పుడైనా సిమ్టమ్ నాకు తగ్గలేదు, కొంత సిమ్టమ్స్ ఉన్నాయి, లేదంటే వెయిన్ కనిపిస్తుంది అంటే వాళ్ళందరికీ మళ్ళీ ఫ్రీగా స్కాన్ చేస్తాం. మళ్ళీ ఒక 3000 రూపీస్ స్కాన్స్ అన్ని ఫ్రీగా చేసి చూస్తాం. అండ్ మేము మా కారణంగా ఏమైనా మళ్ళీ వెయిన్ వచ్చింది లేకపోతే మళ్ళీ మిగిలింది అని మేము డౌట్ వస్తే వాళ్ళందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము చేస్తాం. సో జనరల్గా ఏంటంటే అలా నేనేం చెప్తానంటే మీ వెరికోస్ వెయిన్స్కి ఇది బెస్ట్ ట్రీట్మెంట్ పద్ధతి అని చెప్తాను. మీ వెరికోస్ వెయిన్స్ మళ్ళీ రావు అని గ్యారెంటీలు ఇచ్చి చేసేదానికి ఏ వ్యాధికి ఇవ్వలేము. ఇదే కాదు, గుండె ప్రాబ్లం అయినా, బ్రెయిన్ ప్రాబ్లం అయినా, క్యాన్సర్ అయినా ఎవరు కూడా మళ్ళీ వ్యాధి రాదు అని చెప్పి చేసేది అనేది పాసిబుల్ కాదు. అది వ్యాధి నేచరే అది, ఎందుకంటే జెనెటిక్గా యూ హ్యావ్ ప్రిపారెన్స్ టు గెట్ ఇట్. బట్ డెఫినెట్గా దాన్ని పూర్తిగా తగ్గించే బాధ్యత మాత్రం మనకుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.